హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీలో ఒక మంచి సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే ఈ సినిమా మీ వాచ్ లిస్ట్లో ఉండాలా వద్దా 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ఈరోజు మనం భరతనాట్యం 2 మోహిని ఎట్టం సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, తన తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు శశిధరస్ పైన పడతాయి. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతను ఒక కుటుంబాన్ని కలవాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన ఒక్క సంఘటనతో అందరూ పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, చివరికి ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి అతిపెద్ద బలం కామెడీ. కథలో సీరియస్ మూమెంట్స్ ఉన్నా వాటిని కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. అందుకే సినిమా ఎక్కడా పెద్దగా బోర్ అనిపించదు. నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సైజు కురుప్ తన పాత్రలో చాలా సహజంగా నటించాడు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేలా సినిమా సాగుతుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, యాక్షన్ లేదా భారీ ట్విస్టులు ఆశించే వారికి ఈ సినిమా కొంచెం స్లోగా అనిపించవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కథను చాలా సింపుల్గా ఎంటర్టైనింగ్గా తెరకెక్కించాడు. ఎక్కడ అనవసరంగా లాగకుండా కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. ముఖ్యంగా మలయాళ మూవీలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా రేటింగు 4. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి కామెడీ డ్రామా చూడాలనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి తెలుగు మూవీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం.